బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ లా అవేర్నెస్ వీడియో సిరీస్ సామాన్యులకు న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. స్పష్టత మరియు నిశ్చితార్థంపై దృష్టి సారించడంతో ప్రతి వీడియో కీలకమైన చట్టపరమైన సూత్రాలను మరియు వాటి ఆచరణాత్మక అనువర్తనాలను పరిష్కరిస్తుంది. వీక్షకులకు వివిధ చట్టపరమైన అంశాలలో గట్టి పునాదిని అందిస్తుంది. ఐపీసీ 1860 చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోని మరొక క్లిష్టమైన అంశాన్ని పరిశోధిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 62 జైలు శిక్ష మరియు జరిమానాలు ఏకకాలంలో విధించబడిన కేసులలో జరిమానాల చెల్లింపుకు సంబంధించినది. ఈ సెక్షన్ దోషికి జైలు శిక్ష విధించబడినప్పుడు జరిమానాలను ఏ విధంగా పరిష్కరించాలో స్పష్టం చేస్తుంది. ఐపీసీ సెక్షన్ 62 ఇలా పేర్కొంది: జరిమానా చెల్లించడంలో విఫలమైన జైలు శిక్ష. ఏదైనా సందర్భంలో ఏదైనా వర్ణన కావచ్చు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే విధించబడిన జైలు శిక్ష ఆ జరిమానా చెల్లించబడినప్పుడు లేదా చట్ట ప్రక్రియ ద్వారా విధించబడినప్పుడు ముగుస్తుంది. వివరణాత్మక వివరణ 1. జరిమానా మరియు జైలు శిక్ష. సెక్షన్ 62 ప్రధానంగా 2 రకాల శిక్షల విభజనకు సంబంధించినది. జైలు శిక్ష మరియు జరిమానాలు. ఒక దోషి ఈ 2 రకాల శిక్షలను మరియు జరిమానా చెల్లింపులో డిఫాల్ట్లను ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ ఉన్న చిక్కులను ఇది వివరిస్తుంది. 2. చెల్లింపు డిఫాల్ట్ యొక్క సూక్ష్మ నైపుణ్యాలు. ఈ నిబంధన యొక్క ముఖ్యమైన అంశం చెల్లింపు యొక్క డిఫాల్ట్ పై దృష్టి పెట్టడం. అపరాధి జరిమానా చెల్లించలేకపోతే లేదా ఇష్టపడకపోతే ఆ డిఫాల్ట్ పర్యవసానంగా ఈ సెక్షన్ జైలు శిక్షను అనుమతిస్తుంది. 3. ఖైదు రకంలో వశ్యత. జరిమానా చెల్లించనందున అమలు చేయబడిన జైలు శిక్ష యొక్క రకం ఏదైనా వివరణాత్మకంగా ఉంటుందని నిబంధన సూచిస్తుంది. ఈ జైలు శిక్ష యొక్క స్వభావాన్ని నిర్ణయించడంలో ఇది న్యాయస్థానాల సౌలభ్యం మరియు విచక్షణను మంజూరు చేస్తుంది. అది కఠినమైనది లేదా సరళమైనది. 4. జైలు శిక్ష రద్దు. సెక్షన్ 62 యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే డిఫాల్ట్ నుండి ఉత్పన్నమయ్యే జైలు శిక్షను రద్దు చేయడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. జైలు శిక్ష వ్యవధిలో ఏదైనా సమయంలో జరిమానా చెల్లించబడినా లేదా చట్టబద్ధంగా విధించబడినా జైలు శిక్ష ఆగిపోతుంది. ఈ జైలు శిక్ష జరిమానా చెల్లింపుతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది అనే సూత్రాన్ని బలపరుస్తుంది. 5. ఆర్థిక వాస్తవాలతో న్యాయాన్ని సమతుల్యం చేయడం. ఈ నిబంధన నేరస్థుల వివిధ ఆర్థిక సామర్థ్యాలను గుర్తిస్తుంది. ఇది డిఫాల్ట్కు జైలు శిక్షను తప్పనిసరి చేసినప్పటికీ అటువంటి ఖైదును రద్దు చేయడానికి ఇది ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది. ఆర్థిక బాధ్యతను నెరవేర్చిన తర్వాత వ్యక్తి శిక్షాపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా ఉండేలా చూస్తుంది. 6. జరిమానా విధింపు కోసం చట్టపరమైన మెకానిజమ్స్. చట్ట ప్రక్రియ ద్వారా జరిమానా విధించబడినప్పుడు జైలు శిక్షను ముగించవచ్చని సెక్షన్ పేర్కొంది. ఆస్తి జప్తు లేదా ఇతర రకాల ఆస్తుల జప్తు వంటి జరిమానాను తిరిగి పొందడానికి రాష్ట్రం ఉపయోగించగల చట్టపరమైన విధానాలు మరియు సాధనాలను ఇది సూచిస్తుంది. 7. నిరోధకంగా పనిచేయడం. జరిమానాపై డిఫాల్ట్ చేయడం వల్ల కలిగే పరిణామాలను స్పష్టంగా చెప్పడం ద్వారా సెక్షన్ 62 ప్రతిబంధకంగా పనిచేస్తుంది. నేరస్థులు వారి నేరం కారణంగా జైలు శిక్షను ఎదుర్కోవడమే కాకుండా వారి అసమర్థత లేదా జరిమానా చెల్లించడానికి ఇష్టపడకపోవడం వారి కస్టడీ సమయాన్ని మరింత పొడిగించవచ్చు లేదా తీవ్రతరం చేయగలదని వారికి తెలుసు. 8. పునరుద్ధరణ మరియు నష్టపరిహారంపై దృష్టి. జరిమానాలు తరచుగా ద్వంద్వ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. వారు ఒక రకమైన శిక్షగా వ్యవహరిస్తుండగా వారు తిరిగి చెల్లించడం మరియు నష్టపరిహారాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారు. చెల్లించని కారణంగా పరిణామాలను నిర్ధారించడం ద్వారా సెక్షన్ 62 న్యాయం యొక్క ఈ లక్ష్యాలను సాధించడంలో జరిమానాల యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. ముగింపు.
ఐపీసీ యొక్క సెక్షన్ 62 జరిమానాలు మరియు జైలు శిక్షల చుట్టూ ఉన్న సంక్లిష్టతలను వివరిస్తుంది. ప్రత్యేకించి అవి కలిసినప్పుడు జరిమానా చెల్లింపులపై డిఫాల్ట్లను ఎలా పరిగణిస్తారు అనేదానిపై స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం ద్వారా న్యాయం త్వరితగతిన మాత్రమే కాకుండా న్యాయబద్ధంగా కూడా ఉండేలా నిబంధన నిర్ధారిస్తుంది. కొంతమంది నేరస్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక వాస్తవాలతో జరిమానాల యొక్క శిక్షాత్మక అంశాన్ని సమతుల్యం చేయవలసిన అవసరాన్ని ఇది గుర్తిస్తుంది. అదే సమయంలో డిఫాల్ట్ కేసులలో జైలు శిక్షను అందించడం ద్వారా చట్టపరమైన బాధ్యతలను తప్పక తీర్చాలి అనే సూత్రాన్ని ఇది బలపరుస్తుంది మరియు వాటిని తప్పించుకోవడానికి పరిణామాలు ఉన్నాయి. ఈ విభాగం ఐపీసీ యొక్క విస్తృత లక్ష్యాలను కలిగి ఉంటుంది: న్యాయమైన, స్థిరమైన మరియు నేరం మరియు శిక్ష యొక్క బహుముఖ స్వభావాన్ని గుర్తించే న్యాయాన్ని అందించడం. సెక్షన్ 62 వంటి నిబంధనల ద్వారా శిక్ష, పునరుద్ధరణ మరియు ఆర్థిక బాధ్యతల యొక్క ఆచరణాత్మక వాస్తవాల మధ్య సంక్లిష్ట సమతుల్యతను నావిగేట్ చేసే న్యాయ వ్యవస్థకు ఐపీసీ తన నిబద్ధతను వ్యక్తపరుస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు, భావితరానికి బాగుంటుంది. यह कानून जागरूकता वीडियो श्रृंखला आम आदमी के लिए कानूनी प्रणाली के रहस्यों को उजागर करने की दिशा में एक महत्वपूर्ण प्रगति का प्रतिनिधित्व करती है. स्पष्टता और जुड़ाव पर ध्यान देने के साथ प्रत्येक वीडियो प्रमुख कानूनी सिद्धांतों और उनके व्यावहारिक अनुप्रयोगों से निपटता है, जो दर्शकों को विभिन्न कानूनी विषयों में एक ठोस आधार प्रदान करता है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 62 उन मामलों में जुर्माने के भुगतान से संबंधित है जहां कारावास और जुर्माना एक साथ लगाया जाता है. यह धारा उस तरीके को स्पष्ट करती है जिसमें दोषी को कारावास की सजा सुनाए जाने पर जुर्माना लगाया जाना चाहिए. आईपीसी की धारा 62 में कहा गया है, किसी भी मामले में जुर्माना अदा न करने पर कारावास किसी भी प्रकार का हो सकता है. जुर्माना अदा न करने पर लगाया गया कारावास तब समाप्त हो जाएगा जब जुर्माना या तो भुगतान कर दिया जाएगा या कानून की प्रक्रिया द्वारा लगाया जाएगा. विस्तृत विवरण 1. जुर्माना और कारावास. धारा 62 मुख्य रूप से सजा के दो रूपों के प्रतिच्छेदन से संबंधित है, कारावास और जुर्माना. यह उन स्थितियों से जुड़ी जटिलताओं को स्पष्ट करता है जहां एक दोषी को इन दोनों प्रकार की सजा का सामना करना पड़ता है और जुर्माना अदा करने में चूक होती है. 2. भुगतान में चूक की बारीकियां. इस प्रावधान का एक महत्वपूर्ण पहलू भुगतान में चूक पर इसका फोकस है. यदि कोई अपराधी जुर्माना देने में असमर्थ या अनिच्छुक है तो यह धारा उस डिफॉल्ट के परिणामस्वरूप कारावास की अनुमति देती है. 3. कारावास के प्रकार में लचीलापन. प्रावधान बताता है कि जुर्माना न चुकाने पर कारावास का प्रकार किसी भी प्रकार का हो सकता है. यह अदालतों को इस कारावास की प्रकृति का निर्धारण करने में लचीलापन और विवेक प्रदान करता है, चाहे वह कठोर हो या सरल. 4. कारावास की समाप्ति. धारा 62 का एक महत्वपूर्ण पहलू यह है कि यह डिफॉल्ट से उत्पन्न कारावास को समाप्त करने के लिए एक तंत्र प्रदान करता है. यदि कारावास की अवधि के दौरान किसी भी समय जुर्माना अदा कर दिया जाता है या कानूनी रूप से लगाया जाता है तो कारावास समाप्त हो जाएगा, जिससे यह सिद्धांत मजबूत हो जाएगा कि यह कारावास सख्ती से जुर्माने के भुगतान से जुड़ा हुआ है. 5. न्याय को वित्तीय वास्तविकताओं के साथ संतुलित करना. प्रावधान अपराधियों की अलग अलग वित्तीय क्षमताओं को पहचानता है.
हालांकि यह डिफॉल्ट के लिए कारावास का आदेश देता है, यह ऐसे कारावास की समाप्ति के लिए एक अवसर भी प्रदान करता है, यह सुनिश्चित करते हुए कि एक बार वित्तीय दायित्व पूरा हो जाने के बाद व्यक्ति को दंडात्मक परिणामों का सामना नहीं करना पड़ता है। 6. जुर्माना लगाने के लिए कानूनी तंत्र। धारा में उल्लेख किया गया है कि कारावास तब समाप्त हो सकता है जब जुर्माना कानून की प्रक्रिया द्वारा लगाया जाता है। यह उन कानूनी तंत्रों और उपकरणों की ओर इशारा करता है जिनका उपयोग राज्य जुर्माना वसूलने के लिए कर सकता है, जैसे संपत्ति जब्ती या संपत्ति जब्ती के अन्य रूप। 7. एक निवारक के रूप में कार्य करना। जुर्माने पर चूक करने के परिणामों को स्पष्ट रूप से बताते हुए धारा 62 एक निवारक के रूप में कार्य करती है। अपराधियों को इस बात से अवगत कराया जाता है कि न केवल उन्हें अपने अपराध के कारण कारावास का सामना करना पड़ सकता है, बल्कि जुर्माना देने में उनकी असमर्थता या अनिच्छा से हिरासत में उनका समय और बढ़ सकता है। 8. क्षतिपूर्ति और क्षतिपूर्ति पर जोर। जुर्माना अक्सर दोहरे उद्देश्यों की पूर्ति करता है। जबकि वे सजा के रूप में कार्य करते हैं, उनका उद्देश्य क्षतिपूर्ति और क्षतिपूर्ति भी होता है। भुगतान न करने के परिणामों को सुनिश्चित करके धारा 62 न्याय के इन लक्ष्यों को प्राप्त करने में जुर्माने के महत्व को रेखांकित करती है। निष्कर्ष। आईपीसी की धारा 62 जुर्माने और कारावास की सजाओं से जुड़ी जटिलताओं पर प्रकाश डालती है, खासकर जब वे एक दूसरे से जुड़ती हैं। जुर्माने के भुगतान में चूक से कैसे निपटा जाए, इस पर स्पष्ट दिशानिर्देश स्थापित करके प्रावधान यह सुनिश्चित करता है कि न्याय न केवल त्वरित हो बल्कि न्यायसंगत भी हो। यह कुछ अपराधियों द्वारा सामना की जाने वाली वित्तीय वास्तविकताओं के साथ जुर्माने के दंडात्मक पहलू को संतुलित करने की आवश्यकता को पहचानता है। साथ ही डिफॉल्ट के मामलों में कारावास का प्रावधान करके यह इस सिद्धांत को मजबूत करता है कि कानूनी दायित्वों को पूरा किया जाना चाहिए और उनसे बचने के परिणाम होंगे। यह धारा आईपीसी के व्यापक उद्देश्यों का प्रतीक है, न्याय प्रदान करना जो निष्पक्ष, सुसंगत और अपराध और सजा की बहुमुखी प्रकृति का संज्ञान हो। धारा 62 जैसे प्रावधानों के माध्यम से आईपीसी एक न्याय प्रणाली के प्रति अपनी प्रतिबद्धता प्रकट करता है जो सजा, क्षतिपूर्ति और वित्तीय दायित्वों की व्यावहारिक वास्तविकताओं के बीच जटिल संतुलन को बनाए रखता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। This law awareness video series represents a significant stride towards demystifying the legal system for the layperson. With a focus on clarity and engagement, each video tackles key legal principles and their practical applications, offering viewers a solid grounding in various legal topics. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 62 of the Indian Penal Code, 1860, IPC 1860, deals with the payment of fines in cases where imprisonment and fines are imposed concurrently. This section clarifies the manner in which fines should be addressed when the convict is also sentenced to imprisonment. IPC Section 62 states, imprisonment in default of payment of fine, in any case, may be of any description. Imprisonment which is imposed in default of payment of a fine shall terminate whenever that fine is either paid or levied by process of law. Elaborated description. 1. Fine and imprisonment. Section 62 is primarily concerned with the intersection of two forms of punishment, imprisonment and fines. It elucidates the intricacies surrounding situations where a convict faces both these forms of punishment and defaults in the payment of the fine.
2. Nuances of default of payment. An important aspect of this provision is its focus on the default of payment. If an offender is unable or unwilling to pay the fine, this section allows for imprisonment as a consequence of that default. 3. Flexibility in imprisonment type. The provision indicates that the type of imprisonment enforced due to non-payment of the fine can be of any description. This grants the courts flexibility and discretion in determining the nature of this imprisonment, be it rigorous or simple. 4. Termination of imprisonment. A significant facet of Section 62 is that it provides a mechanism for terminating the imprisonment arising from default. If at any point during the imprisonment term, the fine is paid or legally levied, the imprisonment will cease, reinforcing the principle that this imprisonment is strictly tied to the fine's payment. 5. Balancing justice with financial realities. The provision recognizes the varying financial capabilities of offenders. While it does mandate imprisonment for default, it also provides an avenue for the termination of such imprisonment, ensuring that once the financial obligation is met, the individual does not continue to face penal consequences. 6. Legal mechanisms for fine levying. The section mentions that imprisonment can terminate when the fine is levied by process of law. This points to the legal mechanisms and instruments that the state can employ to retrieve the fine, such as property seizure or other forms of asset confiscation. 7. Serving as a deterrent. By explicitly stating the consequences of defaulting on a fine, Section 62 serves as a deterrent. Offenders are made aware that not only might they face imprisonment due to their crime, but their inability or unwillingness to pay a fine can further extend or intensify their time in custody. 8. Emphasis on restitution and reparation. Fines often serve dual purposes. While they act as a form of punishment, they also aim at restitution and reparation. By ensuring consequences for non-payment, Section 62 underscores the importance of fines in achieving these goals of justice. Conclusion. Section 62 of the IPC illuminates the complexities surrounding the punishments of fines and imprisonment, especially when they intersect. By establishing clear guidelines on how defaults on fine payments are treated, the provision ensures that justice is not only swift but also equitable. It recognizes the need to balance the punitive aspect of fines with the financial realities faced by some offenders. At the same time, by providing for imprisonment in cases of default, it reinforces the principle that legal obligations must be met and there are consequences for evading them. This section embodies the IPC's broader objectives to deliver justice that is fair, consistent, and cognizant of the multifaceted nature of crime and punishment. Through provisions like Section 62, the IPC manifests its commitment to a justice system that navigates the intricate balance between punishment, restitution, and the practical realities of financial obligations. If we are responsible, the future will be good for the future generations.